లైఫ్ స్టైల్తో ఉండేవారు కొంత సేద తీరాలంటే హైదరాబాద్ నుంచి ఒక 60 కిలోమీటర్ దూరంలో ఉన్న అనంతగిరికి వస్తే చాలు. ఇక్కడ చాలా వరకు కూడా ప్రకృతి అందాలను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా ట్రెక్కింగ్ కావచ్చు, ఎకో టూరిజం ఇష్టపడే వాళ్ళు చాలా వరకు కూడా ఈ ప్లేస్కి వస్తున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అంతా కూడా ఈ టూరిజం స్పాట్స్ని విజిట్ చేసేందుకు వస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇక్కడ అనంతగిరి హిల్స్ ఆల్మోస్ట్ మనకు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు కొంత టూరిస్టులకి బెస్ట్ టైంగా చెప్తుంటారు. ఈ టైంలో తెలంగాణ ఊటీగా పిలిచే అనంతగిరి కొండలను చూసేందుకైతే వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. ఆల్రెడీ ట్రెక్కింగ్ చేసి వ్యూ పాయింట్ కావచ్చు, ఇక్కడ ఉన్న కొన్ని స్పెషల్ మూమెంట్స్ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు సాయి అండి. మనకు ఈ టైంలో వస్తే ఆ ఫాగ్ కానీ ఆ క్లౌడ్స్ కానీ ఆల్మోస్ట్ ఊటీని తలపించేంత మంచిగా ఉంటుంది. దాదాపు ఇది ఒక 50-60 ఎకర్స్లో ట్రెక్కింగ్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఇంకా ఇదే కాకుండా రిజర్వాయర్ ఉంటుంది మన పక్కల, కావాలంటే బోటింగ్, కయాకింగ్ ఇదంతా అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. మొత్తానికి వికారాబాద్ ఈ ఫారెస్ట్ ఏరియా అంతా ఒక 3000 to 4000 ఎకర్స్ వరకు ఉండొచ్చు. తెలంగాణ, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి, బెంగళూరు ఉండే వరకు కూరగాయల ఎట్లనో మనకు కూడా ఇక్కడ వాళ్ళకి అప్పుడప్పుడు వీకెండ్స్ వచ్చి రిలాక్స్ కావడానికి ఇక్కడ ఏమంటారు అనంతగిరి చాలా బెస్ట్. ఇంకా చాలా మంది వీకెండ్స్ వచ్చి నైట్ క్యాంప్స్ వేసుకొని ఉంటుంటారు. మళ్ళీ మార్నింగ్ సన్ రైజ్ ఎంజాయ్ చేసి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతుంటారు. మీరు ఇది ఫస్ట్ టైమా, ఇంతకు ముందు వచ్చారా ఇక్కడికి? ఎట్లా ఉండేది? చాలా సార్లు అండి, రెగ్యులర్ ఒక 10 to 15 టైమ్స్ వచ్చి ఉంటాము. సో ఇది బెస్ట్ సీజన్ కాబట్టి ఎక్కువ చలి ఉన్నా ఇప్పుడు రావడం ప్రిఫర్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 4 గట్ల బయలుదేరి మా మియాపూర్ నుంచి ఒక 2 hours ట్రావెల్ చేస్తూ వ్యూ కోసం వచ్చినాం ఇంత దూరం. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు? అంటే ట్రెక్కింగ్ చేయడం కొంత కష్టం కదా, అంటే రెగ్యులర్ గా బిజీ లైఫ్ స్టైల్, వర్క్, ఆఫీస్ అట్లా ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది ట్రెక్కింగ్ అని ఇక్కడ అంతా చూడడం? అంటేనే అడ్వెంచరస్. ప్రతి మెట్టు కానీ పైకి వెళ్ళే కొద్దీ కొత్త కొత్త వ్యూ పాయింట్స్ కానీ, ఆ సన్ వ్యూ పాయింట్ కానీ, పైకి వెళ్ళినా కానీ మనకి చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఒకటే వే కాకుండా 3-4 వేస్ ఉన్నాయి వెళ్ళడానికి కూడా. ఇంకా అడ్వెంచర్ అంటే ఇంకా అది ఇది వన్ ఆఫ్ ద హైలైట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనం మామూలుగా అంటారు తెలంగాణలో ఏం లేవు అంటారు, కానీ ఇలాంటి ప్లేసెస్ చూసేసరికి మనకి ఇది కూడా ఉంది అని చెప్పుకోవడానికి ఒక పాయింట్. చాలా డెవలప్ చేయొచ్చు. మన తెలంగాణ టూరిజం వాళ్ళు అనంతగిరికి మంచిగా స్పెషల్ బస్సెస్ వేయడం కానీ దీన్ని ఒక టూరిజం ప్లేస్గా హైలైట్ చేయాలి. ఎందుకంటే ఇంత మంచి ప్లేసెస్ మళ్ళీ చాలా మందికి హైదరాబాద్ ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 50-60% మెంబర్స్కి తెలియదు అనంతగిరి అనేది ఒకటి ఉంటుందని కూడా. సో అప్పుడప్పుడు వాళ్ళు కూడా వస్తుంటే వాళ్ళు కూడా ట్రెక్ చేయగలరా, వాళ్ళ బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, సో మన మీద మనకు కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫ్యూచర్లో మనం ఎటన్నా పోవాలన్నా అంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అడ్వెంచర్ మీద ఇంకా హోప్స్ వస్తాయి. ఓకే మనం నెక్స్ట్ వేరే ప్లేసెస్కి వెళ్దాం, అట్లా కూర్గు, ఊటీ అవి కూడా కవర్ చేద్దామని. వాళ్ళకు కొంచెం కొంచెం మా సిటీలో పొల్యూషన్ ఉండే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఫ్రెష్ గాలి పీల్చడం ఇవంతా చాలా బాగుంటుంది. హాయ్ అండి, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా ఉంది ఇక్కడ ప్రకృతి కావచ్చు? అంటే రెగ్యులర్ బిజీ లైఫ్ స్టైల్లో ఇట్లాంటి వెదర్ అసలు మనకు కనిపించదు, ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? ఉప్పల్ నుంచి వచ్చాము. యాక్చువల్లీ మేము ఆఫ్టర్ లాగౌట్ అవ్వగానే వచ్చేసాం అన్నట్టు, ఇమీడియట్లీ సన్ రైజ్ చూద్దామని చెప్పేసి విత్ ఫ్రెండ్స్తో వచ్చేసాం అన్నట్టు. ఇటు అంటే వ్యూ చాలా బాగుంది. మోస్ట్లీ అక్కడ నుంచి చూస్తుంటే వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది మీకు. ఎస్పెషల్లీ అక్కడ ఒక నంది లింగం ఉంటుంది, ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. బేసికలీ ఈజ్ ద ఫస్ట్ ట్రెక్ అండి అది. సో మేము లాగౌట్ నైట్ షిఫ్ట్ చేస్తుంటాము, 3:30 లాగౌట్ చేసి. సో దిస్ విల్ బీ ఇది నా ఫస్ట్ ట్రెక్ అని ఎక్స్పీరియన్స్. సో అక్కడ చూసారా వ్యూ పాయింట్ ఏముందో, బట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే అట్లీస్ట్ 2 to 3 kilometers పడుతుంది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విల్ బీ ద బెస్ట్, ఐ నో దాట్. బట్ రిటర్న్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ నేచర్ కాల్స్ అన్నీ బాగున్నాయి. అంటే హైదరాబాద్ కి ఇంత దగ్గరగా ఉంది కదా, దీన్ని ఇంకేమైనా డెవలప్ చేయాలా? ఎట్లా ఉందండి ఇక్కడ? అంటే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? పార్కింగ్ కావచ్చు, అండ్ ఇక్కడ సైన్ బోర్డ్స్ ఏమైనా ఈ టూరిజం గురించి తెలియజేసేలాగా ఏమైనా ఉందా ఇక్కడ? బేసికలీ నాకు బేసిక్స్ టూరిజం తెలియదు, బట్ నా సజెషన్ ఏంటంటే కనుక వెళ్ళే ముందు మీరు అట్లీస్ట్ ట్రెక్కింగ్ షూస్ అయితే కంపల్సరీ ఉండాలి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి. సో బేసిక్గా ఆల్సో వెళ్ళేటప్పుడు గ్రూప్గా వెళ్ళండి, సింగిల్గా కాకుండా గ్రూప్గా వెళ్తే యూ విల్ బీ వెరీ కంఫర్టబుల్ టు గో విత్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో డెవలప్మెంట్స్ గురించి పడితే సో అది ఆల్రెడీ సెకండ్ వాచ్ టవర్ కడుతున్నారు. సో ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఇఫ్ ఇట్ ఈస్ వన్ మోర్ ఇంకోటి పెడితే. సో పబ్లిక్ గ్యాదర్ అయినప్పుడు సో దే విల్ బీ వెరీ కంఫర్టబుల్ టు బీ గో సమ్ పాయింట్స్. కానీ వన్ డ్రాబ్యాక్ ఇట్ ఈస్ వెళ్ళేటప్పుడు మనకి పాయింట్స్ కనిపించవు. సో ఇట్ విల్ బీ వెరీ హార్డ్ టు లొకేట్ వన్ టవర్ 2. సో మనం ఎక్కడి నుంచే మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే యూ విల్ బీ వెరీ గుడ్.
అనంతగిరి కొండల నడుమ ట్రెక్కింగ్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ గా నిలుస్తుంది. తెలంగాణలో ఇంత అద్భుతమైన కొండ ప్రాంతంలో పర్యటించడం ఇక్కడ టూరిస్టులకి చాలా వరకు కూడా ప్రకృతి అందాలను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కొండల నడుమ మనకు సెలయేళ్ల శబ్దాలు కావచ్చు, పక్షుల రాగాలు వినిపిస్తాయి. దాదాపు 600 నుంచి 700 వరకు పాత వృక్షాలతో పాటు రకరకాల మొక్కలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతో పాటు ఇక్కడ దాదాపు 150కి పైగా వెరైటీ పక్షులు ఇక్కడే నివసిస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని చోట్ల నుంచి ట్రావెల్ చేస్తున్న పక్షులను గమనిస్తుంటాం. కానీ అనంతగిరి కొండల్లో దాదాపు 170 రకాల పక్షులు ఇక్కడ ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు కావచ్చు, బర్డ్స్ ని వీక్షించే వాళ్ళు వస్తుంటారు. వాటి ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం కావచ్చు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నట్టు ఇక్కడ ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇది ముఖ్యంగా మనకు హైదరాబాద్ నగరము సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తులో ఉంటే వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ మాత్రం దాదాపు సముద్ర మట్టానికి 700 మీటర్ల హైట్ లో ఉండడంతో ఇక్కడ వాతావరణం కూడా ఎప్పుడు చల్లగా ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో 8 నుంచి 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అంత తక్కువకు పడిపోతాయని కూడా చెప్తున్నారు. మనకు ముఖ్యంగా పర్యాటక కేంద్రాల్లో మనకు అరకులో కూడా ఇట్లాంటి చల్లటి వాతావరణం కనిపిస్తుంది. అదే విధంగా మన తెలంగాణలోని వికారాబాద్ లో ఉన్న అనంతగిరి హిల్స్ లో కూడా అదే విధమైన ప్రకృతి అందాలు కావచ్చు, అంతటి చల్లదనం మనకు ఈ శీతాకాలంలో ఎంజాయ్ చేయవచ్చు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. నా పేరు రోహిత్, నేను డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను, డిగ్రీ ఫైనల్ ఇయర్. సో నార్మల్ ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ? ఇంతకు ముందు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం అనంతగిరి హిల్స్ విజిట్ చేయడం? మేము ఇదే ఫస్ట్ టైం అండి విజిట్ చేయడం. సో మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. సో అలా విజిట్ చేద్దామని చెప్పి అలా ట్రిప్ లాగా ప్లాన్ చేసుకుని వచ్చామన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇది చాలా బాగుందండి ఈ ప్లేస్ అంతా బాగానే ఉందండి. రోడ్డు చాలా అడ్వెంచరస్ అయింది. సో సూపర్ ఉంది. అండ్ కొంచెం డెవలప్మెంట్ ఉంటే ఇంకా బాగుండు. అంటే లైక్ జిప్ లైన్స్, సమ్ స్టాల్స్ టైప్ అడ్వెంచర్ స్పాటే కాబట్టి ఇంకొంచెం అడ్వెంచర్స్ ఉంటే బాగుండదు అనిపించింది. అది మీరు చెప్పండి, రెగ్యులర్ గా జిమ్ కి వెళ్ళాలన్నా, వాకింగ్ జాగింగ్ వెళ్ళాలంటే అంత ఇంట్రెస్ట్ చూపియరు కదా, బిజీగా ఉండి. ఇట్లా ట్రెక్ చేయడం ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ తో? క్యాలరీస్ బంద్ చేయొచ్చు అండి డైలీ. చాలా యూస్ఫుల్ ఇది. ట్రెక్కింగ్ చేయడం వల్ల ఒక అడ్వెంచర్ ట్రిప్ లెక్క ఉంటుంది. ఫ్రెండ్స్తో ఒక మూమెంట్స్ అన్నీ. వ్యూ పాయింట్ అని చూస్తే ఇక్కడ అనంతగిరి హిల్స్ మంచిగా ఉంటుంది అని అంటే ఇక్కడ వచ్చాము, ట్రెక్కింగ్కి వచ్చాము. ట్రెక్కింగ్కి వచ్చి వ్యూ పాయింట్ అంతా బాగా గ్రీనరీ అంతా మంచిగా ఉంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫాగ్ అంతా కొంచెం మంచిగా ఫొటోస్కి కానీ దానికి వీడియోస్ కానీ మంచిగా అరకులాగా కొంచెం అట్లా మంచిగా అనిపిస్తుంది. కొంచెం చిన్న రోడ్డు, రాళ్ళు మొత్తం కొంచెం మంచిగా ఎంజాయ్ అనిపించింది ఇట్లా. మై నేమ్ ఇస్ లియారికా, ఐమ్ ఫ్రమ్ సిద్దిపేట్. బట్ ఇక్కడ కాలేజ్లో ఉంటాం, అరోరా కాలేజ్. జస్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, సెమ్ రిలాక్సేషన్ కోసం ఇక్కడ వచ్చాం. బట్ చాలా ప్లిజెంట్గా ఉంది ఎన్విరాన్మెంట్. అండ్ విత్ ఫాగ్ ఎంత బాగుంది. ఎక్కడెక్కడో వెళ్ళి మనం వేరే వేరే మనీ ఖర్చు చేసుకొని వేరే వేరే స్టేట్స్లో చూసాం. బట్ ఇక్కడ చాలా బాగుంది, ప్లిజెంట్గా ఉంది. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో 50 రూపీసే టికెట్. చాలా బాగుంది. మేము ఫ్రెండ్స్తో అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకా అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ ఇంకేమైనా డెవలప్ చేస్తే బాగుంటుందా? ఎట్లా ఉంది క్యాంపింగ్ కానీ? ఇది బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చా? చాలా బెస్ట్ ప్లేస్. అంటే ఎక్కడెక్కడో మనీ వేస్ట్ చేసేదానికంటే మన తెలంగాణలో ఇంత మంచి ప్లేస్ ఉండడం. ప్రజెంట్ మనం అనంతగిరి హిల్స్ లోని మెయిన్ వ్యూ పాయింట్ కి వచ్చాము. ఇక్కడ నుంచి చూడొచ్చు చుట్టూ ప్రకృతి అందాలు, పచ్చని కొండలు. ఈ మధ్య నుంచి వ్యూ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. రెగ్యులర్ లైఫ్ స్టైల్లో బిజీగా ఉండేవాళ్ళు ఇట్లాంటి చోటుకు వస్తే ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్సే ఉంటుంది. ముఖ్యంగా దాదాపు సముద్రానికి 700 మీటర్ల హైట్ లో ఈ కొండలన్నీ కూడా విస్తరించి ఉన్నాయి. దాదాపు 3600 ఎకరాల్లో ఇక్కడ అటవీ ప్రాంతం అంతా ఉన్నట్లు ఇక్కడ అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దాదాపు ఇక్కడ 170కి పైగా పక్షులు రెగ్యులర్ గా కనిపిస్తుంటాయి. ఇక్కడే దాదాపు ఇటు జింకలు కావచ్చు, నెమళ్ళు, అట్లాంటి వన్య ప్రాణులు కూడా రెగ్యులర్ గా ఇక్కడ సంచరిస్తుంటాయి. వాటన్నిటిని కూడా ట్రెక్ చేస్తూ వస్తున్న మార్గ మధ్యంలో చూస్తూ ఇక్కడి ప్రకృతిని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా మనకు హైదరాబాద్ కు దాదాపు 60-70 కిలోమీటర్ల దూరంలోనే ఇంత అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ ఉండడంతో చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడికి టూరిస్టులు బాగా పెరుగుతున్నారు. దాదాపు వీకెండ్ లో 5,000 నుంచి 7,000 వరకు కూడా
కూడా రోజువారీ పబ్లిక్ వస్తున్నట్టు, పర్యాటకులు వస్తున్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా అయితే ఇక్కడ ఈ టూరిజం డెవలప్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఎకో టూరిజం కింద ఈ ప్రాంతాన్ని గుర్తించింది. దాదాపు 38 కోట్లతోటి ఇప్పటికే డిపిఆర్ను కూడా సిద్ధం చేశారు. దీన్ని ఎకో టూరిజంగా డెవలప్ చేసి ఇక్కడ ట్రెక్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, జిప్ లైన్, రిసార్ట్స్, హోటల్స్ని డెవలప్ చేయడంతో పాటు ఇక్కడ ముఖ్యంగా స్టేయింగ్ ఎక్కువగా ఇటు మనకు చుట్టుపక్కల ఉన్న రిసార్ట్స్లో ఎక్కువగా స్టేయింగ్ సంబంధించిన క్యాంపింగ్ అందుబాటులో ఉంచారు. కానీ ప్రభుత్వం తరపున ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనంతగిరి హిల్ స్టేషన్ ని మొత్తం కూడా ఎకో టూరిజం పార్క్ గా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపు 38 కోట్లతో ఇప్పటికే డిపిఆర్ ని కూడా సిద్ధం చేశారు. అయితే దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కంప్లీట్ గా ఎలాంటి సంస్థ దీన్ని చేపట్టబోతోంది. అయితే చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, మలుపులు తిరిగి ఘాట్ రోడ్ల మధ్య ఇక్కడ అనంతగిరి చేరుకోవాల్సి ఉంటుంది. మనకు మెయిన్ వ్యూ పాయింట్ కి రావడానికి దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల మేర ట్రెక్ చేసి పైకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. చుట్టూ కూడా ఇది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్ కొండ ప్రాంతము. దీని తర్వాత మనకు ఇటు తాండూరు కావచ్చు, వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రధాన రోడ్డు మార్గం కూడా ఉంటుంది. బీజాపూర్ నేషనల్ హైవే మీదుగా వెళ్తుంటారు. ముఖ్యంగా ఇక్కడికి చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం ద్వారా బస్సులు, ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు ఇటు వికారాబాద్ రైల్వే స్టేషన్ కూడా రెగ్యులర్గా ఇటు ముంబై వైపు వెళ్లే ట్రైన్స్ అన్ని కూడా ఇక్కడ ఆగుతుండడంతో ఇటు ట్రైన్ సర్వీసులు కూడా అందుబాటులో ఉండడంతో పర్యాటకులు ఆ విధంగా కూడా ట్రైన్తో సహాయంతో ఇక్కడికి వరకు చేరుకుంటున్నారు. దాంతోపాటు ప్రైవేట్ వాహనాల ద్వారా కూడా వస్తున్నారు. ముఖ్యంగా సాటర్డే, సండే వచ్చిందంటే చాలు ఐటీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో పాటు ఇటు స్టూడెంట్స్, పెద్ద ఎత్తున ఫ్యామిలీస్ కూడా ట్రెక్ చేసేందుకు ఇష్టపడే వాళ్ళంతా కూడా ఉదయం సన్ రైజ్ వ్యూ పాయింట్ అంతా కూడా ఇక్కడ నుండి చూస్తూ ఇటు సెల్ఫీలు కావచ్చు, రీల్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా తెలంగాణలో ఎన్నో ప్రకృతి అందాలు మనకు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, దాంతోపాటు ఇటు వికారాబాద్, మెదక్ లాంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం ఉంది. అయితే ప్రస్తుతం మనకు వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి హిల్స్ దాదాపు 3600 ఎకరాల మేర కూడా మొత్తం ఇక్కడ దట్టమైన అడవి ప్రాంతం మనం చూడొచ్చు. ఇక్కడ సినిమాలు కావచ్చు, సీరియల్కి సంబంధించిన షూటింగ్ స్పాట్స్ గా కూడా ఇక్కడ గుర్తిస్తున్నారు. ఇక్కడికి ట్రావెల్ వ్లాగర్స్ కూడా రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఇక్కడ ప్రకృతి అందాలపై ఎన్నో డాక్యుమెంటరీస్ కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ రకరకాల పక్షులు కూడా ఉండడంతో బర్డ్స్ కి సంబంధించిన ఇటు టూరిజం కి సంబంధించిన వాళ్ళు కూడా రెగ్యులర్ గా వచ్చి వీటిని విజిట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఓవరాల్ గా హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న అనంతగిరి హిల్స్ చూసేందుకు ప్రతి ఏటా కూడా ఇటు టూరిస్టులు పెరుగుతున్నట్టయితే అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే ఇక్కడ ప్రభుత్వం తరపున అంతగా ఏర్పాట్లు అయితే కనిపించడం లేదు. రానున్న రోజుల్లో దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే మరింత మంది పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ నుంచి సన్ రైజ్ చూసేందుకు కావచ్చు, సన్సెట్ చూసేందుకు చాలా వరకు కూడా పబ్లిక్ ఇంట్రెస్టింగ్ గా వస్తున్నారు. ముఖ్యంగా అనంతగిరి హిల్ స్టేషన్ మనకు ఊటీ, కొడైకెనాల్, ఏదైతే మనకు విశాఖపట్నంలోని అరకు ఉందో దానికి ధీటుగా అనంతగిరి కొండ ప్రాంతం అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. దీన్ని మరింతగా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రెక్కింగ్ చేస్తూ వస్తున్న వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది. ఈ ట్రెక్కింగ్ పాయింట్ కి సంబంధించి కొంత సైన్ బోర్డ్స్ కానీ వచ్చిపోయే వాళ్లకు ట్రెక్కింగ్ పాయింట్ ఎటువైపు ఉందన్న సైన్ బోర్డ్స్ లాంటివి కావచ్చు, వివిధ ఏర్పాట్లు సేఫ్టీకి సంబంధించిన ఏర్పాటు చేస్తే కొంత పర్యాటకులు ఎక్కువ మంది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన కొండలు, సెలయేళ్ల సవాళ్లు, ప్రకృతి అందాల నడుమ ప్రతి ఒక్కరు కూడా సేద తీరుతున్నారు. ఇది ప్రజెంట్ అనంతగిరి హిల్స్ ఎకో టూరిజం కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ సంజయ్ తో హరిత, V6 న్యూస్, వికారాబాద్ నుంచి.